సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను పోయిన వీడియోలో అయితే మన మోటో H70 అన్బాక్సింగ్ అయితే చేసిన. దాని తర్వాత నేను మన మోటో H70 ఒక ఛార్జింగ్ టెస్ట్ అయితే చేసిన. ఆ రోజు ఛార్జింగ్ టెస్ట్ అయితే నాకు చాలా ఎక్కువసేపు వచ్చింది. నాకు షాక్ అయ్యి నేను ఆ రోజు డిస్ప్లే బంద్ చేసి ఛార్జింగ్ పెడితే నాకైతే అరౌండ్ ఒక 15 మినిట్స్లో అయితే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో ఈరోజు నేను మన మోటో H70 యొక్క 7 డేస్ రివ్యూని అయితే నేను మీకు షేర్ చేయబోతున్నా. సో వీడియోని స్టార్టింగ్ చెందిన దాకైతే చూసేయండి. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. మోటో H70 ఈ ఫోన్లో మనకైతే 5.99 థిక్నెస్ అయితే వస్తుంది. ఇంత థిక్నెస్ ఉన్నప్పటికీ ఈ ఫోన్లో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేసారు అనమాట. అండ్ 68 వాట్ అడాప్టర్తో పాటు మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే మనకి బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ అయితే మనకి అరౌండ్ 50 to 55 మినిట్స్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అండ్ బ్యాకప్ కూడా ఆల్మోస్ట్ 7.5 hours అట్లా అయితే వస్తుంది మన బ్యాకప్. అంటే నేను ఒక మోడల్ యూజర్, గేమ్స్ అంతగానో ఆడను, నాకైతే అరౌండ్ ఒక 1.5 day అయితే వస్తుంది. అండ్ చాలా మంచి అని చెప్పాలి, ఎందుకంటే కొత్త ఫోన్ అయ్యేమటికి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ చాలా మంచి బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ కెమెరా పరంగా చెప్పాలంటే చాలా మంచి కెమెరా. మనకి 50 MP మెయిన్ కెమెరా అండ్ 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 50 MP సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది ఈ ఫోన్లో మనకి. అండ్ ఈ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కలుపుకొని మనం 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫోటో కెమెరా శాంపిల్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఫోన్ వచ్చిన కొత్తలో కొంచెం కెమెరా ఆప్టిమైజేషన్ కావడానికి టైం పట్టింది. కాకపోతే ఒక 4 days తర్వాత కెమెరా అయితే మంచిగా ఆప్టిమైజ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ నాకు అది పెద్ద ఇష్యూ అని అనిపించింది, కాకపోతే పోను అది సాఫ్ట్వేర్ ఫిక్స్ చేసిన అనమాట. సో చాలా మంచిదని చెప్పాలి. సో ఈ ఫోన్లో అయితే మనకి డిస్ప్లే వచ్చేసరికి 1.5K రెజల్యూషన్ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ నేనైతే ఈ ఫోన్లో చాలా కంటెంట్ వాచింగ్ అయితే చేసిన. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫోను. మంచిగా మనకి HDR సపోర్ట్ ఉంది ఈ ఫోన్కి. నేను అప్ టు 4K దాకా వీడియోస్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ డిస్ప్లే అయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది, అది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ చాలా క్విక్గా అయితే ఉంటుంది అనమాట. మనకి లాక్ ఎమ్మటి పెట్టగానే ఎమ్మటి ఓపెన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ యొక్క ఆండ్రాయిడ్ స్కోర్ అయితే నేను టెస్ట్ చేసిన. నాకైతే అరౌండ్ 1.3 million అయితే వస్తుంది, చాలా మంచి స్కోర్ అనమాట. అండ్ నేను దీంట్లో గేమ్స్ అయితే కొన్ని ట్రై చేసి చూసిన, మంచి స్మూత్గా ఉందన్నమాట. గేమింగ్ ల్యాగ్స్ లాంటివి అయితే ఏం కనపడలేదు. అండ్ నేను ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ టెస్ట్ చేసేటప్పుడు ఫోన్ బాగా హీట్ ఎక్కిపోయిద్దామో అనుకున్నా, కాకపోతే అరౌండ్ ఒక 40 degrees దాకా అయితే పోయింది, కానీ 40 degrees కట్టా అయితే హై కానీ పోలేదు. అండ్ నేను గేమింగ్ ఆడేటప్పుడు కూడా 38 degrees అయితే మెయింటైన్ చేసింది. చాలా మంచిదని చెప్పాలి, ఎందుకంటే ప్రస్తుతం కొత్త ఫోన్గా తర్వాత రోజులలో ఏమైనా చేంజెస్ అవ్వచ్చు అని చూడాలి. అండ్ ఈ ఫోన్లో మనకైతే సైడ్కి ఒక ఇవి ఏఐ బటన్ కీ అయితే వస్తుంది అనమాట మనకి. నేను ఈ బటన్ అయితే మంచిగా యూజ్ చేసిన, మనకు వచ్చిన జెమినీ లాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట. మనకి ఏ ఫీచర్స్ అయితే మనకి ఈ బటన్లో చాలా మంచిగా ఇచ్చారు. ఈ ఫోన్ మనకి మెటల్ ఫ్రేమ్తో రావడంతో కనెక్టివిటీ అయితే చాలా మంచిగా ఉంటుంది. నేను అయితే దీంట్లో జియో సిమ్ వేసి అయితే చూసిన, నా లొకేషన్కి అయితే చాలా మంచి నెట్వర్క్ అయితే రాదు. కాకపోతే ఈ ఫోన్లో వేసి మంచిగా నెట్ వాడినా కూడా నాకైతే ఎక్కడ స్లో ఏమి అనిపించలేదు, ఎందుకంటే మెటల్ ఫ్రేమ్ వచ్చేది కాబట్టి చాలా మంచి నెట్వర్క్ అయితే వస్తుంది. ఇందాక నేను చెప్తాం మర్చిపోయినా, ఈ ఫోన్లో అయితే మనకి మ్యాక్సెఫ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. మనం దీన్ని వాడుకొని అయితే మనం ఫోన్స్ అయితే మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మన మోటో H50తో అయితే ఛార్జింగ్ టెస్ట్ అయితే చేసిన, ఫోన్ అయితే మంచిగా ఎక్కుతుంది అనమాట ఛార్జింగ్. నేను దీని నుంచి వేరే డివైస్కి అయితే ఛార్జింగ్ పెట్టలేను, కాకపోతే వేరే డివైస్ నుంచి అయితే దీనికైతే నేను పెట్టుకోవచ్చు అనమాట. మేబీ రాబోయే రోజుల అప్డేట్లలో అయితే నాకు ఈ ఫీచర్ ఇస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే మన మోటో H50లో అయితే పవర్ సేవ్ ఒక ఆప్షన్ ఉంది, కాకపోతే దీంట్లో ఆ ఫీచర్ అయితే నాకు కనపడలేదు. చూడాలి మరి అది నెక్స్ట్ అప్డేట్లో మనకి వచ్చిద్దో లేదు చూడాలి. ఈ ఫోన్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి, అది కూడా డాల్బీ అటామ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట మనకి. ఈ స్పీకర్ సెటప్ అయితే చాలా బాగుందని చెప్పాలి, ఎందుకంటే మనకి సాంగ్స్ వినేటప్పుడు అప్ టు 80% వాల్యూమ్ పెడితే మనకి మంచి బేస్ కూడా వినిపిస్తుంది. కాకపోతే 80 to 100 పెడితే మనకి ఫుల్ వాల్యూమ్ పెడితే మనకి కొంచెం బోకల్ పైన ఫోకస్ ఉండేసరికి
మనకి మంచి వాల్యూమ్ అయితే వస్తుంది, కాకపోతే బేస్ అయితే రాదు. మనం 80% వాల్యూమ్ అయితే బేస్తో పాటు మనకి వోకల్స్ కూడా చాలా మంచిగా వినపడతాయి అనమాట. సాంగ్స్ అయితే చాలా బాగా ప్లే అవుతున్నాయి అనమాట ఈ ఫోన్లో మనకి. సో మనకి నేను ఈ ఫోన్ కోసం 30,000 పెట్టి అయితే ఈ ఫోన్ అయితే నేను కొన్నాను. మరి 30,000 ప్రైస్ సెగ్మెంట్లో నాకు ఈ ఫోన్ వర్తితేనా కారా అంటే, ఇప్పుడు మనకి ప్రైస్ హ్యాకింగ్ వల్ల ఇది ఒక మంచి డివైస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదే ప్రైస్ రేంజ్లో మనకి ఐక్యూ నియో 10R కూడా వస్తుంది. అండ్ మనకి రియల్మీ నుంచి మనకి GT70 అయితే వస్తుంది. కాకపోతే నేను కొనేటప్పుడు దాని ప్రైస్ పెరిగేసరికి మోటో ఎడ్జ్ 17 అయితే తీసుకున్నా. మనకి ఐక్యూ నియో 10R కూడా వస్తుంది, కాకపోతే నేను కొనేటప్పుడు అది స్టాక్లో లేకపోవడంతో నేను ఈ ఫోన్ అయితే తీసుకున్నా. ఈ ఫోన్ తీసుకొని నేను ఒక తప్పు పని చేసాను అనుకున్నా, కాకపోతే ఇది ఒక చాలా మంచి డివైస్ అని నేను చెప్పాలి. ఈ ఫోన్ అయితే మనకి హలో యూఐ అయితే వస్తుంది. ఈ హలో యూఐ కూడా చాలా మంచి స్మూత్ అండ్ ఆప్టిమైజ్ అయితే ఉందన్నమాట. మంచి స్మూత్గా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఈ ఫోన్ మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ అయితే మనకి 3 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయంట. చూడాలి మరి వస్తాయి లేవో. సో ఇది అయితే ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మరిన్ని వీడియోల కోసం నేనైతే మీ ముందు ఉందేస్తా. నెక్స్ట్ అయితే నేను ఈ మోటో ఎడ్జ్ 70 యొక్క హైడ్ టిప్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నా. సో నేనైతే మీకు నెక్స్ట్ వీడియో అయితే కలుసుకున్నా ఫ్రెండ్స్. బాయ్. గుడ్ నైట్.